హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ మీరు అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రజెంట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకోండి. దానికన్నా ముందు ఏం చేస్తారంటే, మీరు ఎవరు ఫొటోస్ వీడియో చేయాలనుకున్నారో వాళ్ళ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేశాను. ఇలా ఉంటుంది యాప్. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇలాంటి టెలిగ్రామ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఫోటో రూమ్ యాప్ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ట్రాన్స్ఫర్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో నేను ఒక ఫోటో చూపిస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది 1 minute ఇలా అయిపోతుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. ఇక్కడ డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసి ప్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడికి ఇది ఆప్షన్ క్లిక్ చేయండి, కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్టింగ్లో గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇది ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఇది ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా, ఫోటో కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లెంత్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని జూమ్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ 4 ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ 5 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రూప్ మిక్స్ అయితే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్ వీడియో అయినా వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. రిమూవ్ చేసేసి నేమ్ యాడ్ చేసుకోండి. నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే, ఇక్కడ బీట్ మార్ దగ్గరకు వచ్చి మీరు బ్యాక్గ్రౌండ్ ఏం వేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ప్లస్ సైన్ చేసి మళ్ళీకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఫోటో చూపిస్తాను. ఫోటో లేయర్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి టైల్స్ ఎప్పుడైనా సెర్చ్ చేయండి. టైల్స్ క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకొని ఇలా జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసుకోండి ఫోటో లేయర్ని. అది జూమ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ పైన డ్రాగ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కెమెరా కింద ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. ఇలా యాడ్ చేసుకుని లిరిక్స్ పైన ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా వస్తుందా, ఇలా వస్తుంటుంది. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్ దగ్గరకు వచ్చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆన్ చేసుకొని బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఇలా జూమ్ చేయండి ఫోటో లేయర్ని. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫింగర్స్తోనే ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ కెమెరా బ్యాక్ సైడ్ ఇలా డ్రాగ్ చేయండి. క్లిక్స్ పైన పెట్టేసుకుని ఇలా
ఇలా యాడ్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. సో, మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకొచ్చేయండి. ప్రస్తుతం చేసిన దాంట్లోకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి ఇలా. యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ తీసుకోండి. లేయర్‌ని ఇలా యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. లిరిక్స్ పైన ఇలా డ్రాగ్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ పైన యాడ్ చేసుకోండి ఇలా. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫోటో లైట్స్ ఇలానే యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుందో తీయట్లేను. సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో అలానే వేసేసుకోండి. అన్ని ఫొటోస్ బ్యాక్‌గ్రౌండ్ రూమ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఎండింగ్‌లో ఒక ఫోటో లేయర్ ఉంటది. ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి ఏదైనా. ఇలా యాడ్ చేసుకోండి. మిడిల్‌లో ఒక అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇలా. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.